అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నోడి దురుస అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కరిగా మాత్రం ఇక్కడ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. సో పోసాని కృష్ణమురళి ఒకరు, సో ఆయన కూడా అరెస్ట్ చేశారని మాటలు వినిపిస్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము చాలా సంతోషిస్తున్నాం అన్న. పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేయడంలో తప్పేం లేదు. పోస్టల్ మురళీకృష్ణ కానీ, ఆర్జీవి కానీ, ఆలీ కానీ, ఇక వైసీపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రోజా పెరునాని, కొడలనాని, రోజా కానీ, శ్యామల కానీ, సినిమా ఇండస్ట్రీలోనే ఇంకా చాలామంది ఉన్నారు. శ్యామల అనే ఇంకా బాగా రెచ్చిపోతుంది. ఇంకా అధికారం కూడా ఏమీ లేదు, ఏమీ లేకుండానే రెచ్చిపోతుంది. దానికి కూడా ముందు ముందు ఇంకా మేము చాలా చూపిస్తాం వాళ్ళకు కూడా. ఎవరైనా సరే ఉండేంత లిమిట్లో ఉంటే మాత్రం మంచిదన్న. ఎవరికి అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఉందిగా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు స్క్రిప్ట్ ఒకటి రాసి జగన్మోహన్ రెడ్డికి ఆ స్క్రిప్ట్ చూపించి ఓకే ఇది తిట్టొచ్చు అని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఓకే చేసిన తర్వాతే ఇదంతా జగన్ రాజకీయం. ఇది మిగతా వాళ్ళు అనుకుంటారు వీళ్ళందరికీ వీళ్ళే తిడుతున్నారు అనుకుంటారు, కానీ ఇదంతా జగన్ చేసే రాజకీయం. ఇది ఆ రాజకీయం అనేది ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటారు జగన్ నవ్వేది పై నవ్వుతారు. ఆ నవ్వులన్నీ మనసు గుచ్చుకుంటాయి, కానీ ఆ నవ్వు వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. అది అందరూ ప్రజలు తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇంకా చాలా మంచి చేసేది అందరికీ. ఇంకోటి ఏంటంటే అన్న, అందరూ అక్రమ అరెస్టులు ఆడుకుంటారు. కూటమి అధికారం వచ్చిన కానీ అక్రమ అరెస్టులు అసలు అయితే కాదు. ఇవన్నీ న్యాయంగా జరుగుతాయి, అన్యాయంగా అయితే జరగట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అప్పట్లో ఇష్టం వచ్చిన రీతిని మాట్లాడారు. ఇక్కడ ఎంత బాగా తిడితే అన్ని మార్కులు పడతాయని. సో మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి వీళ్ళని కాపాడడానికి వచ్చా? అస్సలు రాడనా. అది వీళ్ళందరూ అనుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారంటే మేము ఇంకా 30 సంవత్సరాల దాకా మేము అధికారంలో ఉంటామని చెప్పి భావించి ప్రతి ఒక్కళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టారు. కానీ రాజకీయం అనేది 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో మాడిపోయే రాజకీయం. ఇది ఎవరు వీళ్ళు గ్రహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గ్రహించలేదు. జగన్ అన్ని పథకాలు ఇచ్చిండు, అన్నీ చేసిండు, మళ్ళీ మా జగన్ అధికారంలో ఉంటాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారిని అడిగి పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చిన వాళ్ళు తిట్టారు. అది ఉల్టా అయింది, వాళ్ళంతా ఏమీ లేదు. సో ఇట్లా ఈ విధంగా నోటి దురుసుగా ప్రవర్తించే వాళ్ళకి ఏం చెప్తారు ప్రభుత్వం తరపున? ప్రభుత్వం తరపున విమర్శించాడంటే అధికారం అనేది శాశ్వతం కాదన్న. ఎవరినైనా తిట్టకూడదు. వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడంలో తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషిస్తున్నారు. బ్రో హాయ్ బ్రో. నమస్కారం అన్న. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత నోటి దురుసుండేనో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో పడుతున్నారు. సో ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళి, సో మరి ఆయన కూడా జైలు పోయినట్టు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మనం? తీసుకోవడం అంటే నిన్న నువ్వేనా దుర్వాస వాళ్ళు మాట్లాడిన విధానం బట్టి వాళ్ళు అనుభవిస్తారు. సో నాకు అనిపించేది ఏంటంటే చూడన్న, పాలిటిక్స్ని చాలా క్లీన్గా చూసుకోవాలన్న. అంటే పాలిటిక్స్ చేస్తుంటే కొత్త యువతరానికి అరే పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశాలు చూడండి. చాలా మంది ఒక డైలాగ్ ఉంటాను, యువత రాజకీయాలకు రావాలంటే ఇన్స్పిరేషన్ ఉండాలి. అంటే చూస్తుంటే ఇది రాజకీయం అంటే ఇట్టుంటుందా అంటే మనం చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. సో నిజంగా మన అబ్దుల్ కలాం మాట ఇప్పుడు లీడ్ ఇండియా 2023 అని 23 అయిపోయి 25కి వచ్చింది మనం. ఇప్పుడు ఇండియా ఇంకా లీడర్ లేదు. ఎందుకంటే యువత పాలిటిక్స్ రాలేకపోతుంది. ఎందుకంటే ఇటువంటి చూసి భయపడుతున్నాం. పాలిటిక్స్ అంటే ఏంటన్నా, వీడు వాదిస్తాడు, వీడు వాన అరెస్ట్ చేస్తాడు, వాడు వీడిని నరుకుతాడు. ఇది కాదుగా ప్రజలు కోరుకున్నది. ఉన్న వాళ్ళు వాళ్ళని తిడుతున్నారు ఓకే, వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళని వాళ్ళ పిల్లలు కరికించి పచ్చి బూతులు తిట్టడం కరెక్టే అంటారు. అదేనండి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సో రాజకీయంగా ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకుడు పని చేస్తుంటే తన పని గురించి మాట్లాడాలి, తన పథకాల గురించి మాట్లాడాలి, తన పని విధానం గురించి మాట్లాడాలి, కానీ పర్సనల్గా మాట్లాడకూడదు. సో పవన్ కళ్యాణ్ అని పెట్టి అప్పుడు 1 year ముందు రాజకీయాలు లేడు తను. అంటే రాజకీయ అధికారికంగా లేడు తను. నిజ పాలిటిక్స్ ఉన్నప్పుడు కూడా అంటే పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ నీకు రాజకీయం చేత కాదు, నువ్వు ఈ రూట్ పోతా తప్పు, ఈ ప్రచారం ఇట్లా చేసుకో అట్లా చేసుకో చెప్పాల్సిన అంటే అపోజిట్ ఉన్న వాళ్ళు చెప్పాల్సిన పోయి పవన్ కళ్యాణ్ నీకు 3 పెళ్ళిళ్ళు అయినాయి, నువ్వు 3 ఇట్లా అమ్మాయిలు నువ్వు ఆడుకుని వదిలేసినావు, నీ పుట్టుకనే తప్పు, ఈ రకం పర్సనల్గా మాట్లాడాలి చూస్తుంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అరే మా అన్నని ఇంత మేము రాజకీయాలు పంపించింది ఎందుకు అని బాధపడ్డాము. నిజంగా ఆ రోజు చాలా మంది చాలా రకాల ఎవడో ఏదో రాసిరన్న పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళి గురించి పర్సనల్గా మాట్లాడాను. కానీ ఈరోజు చెప్తున్నా కర్మన్నే వాధికారస్యం అన్నట్టుగా చేసిన ప్రతి ఒక్కరు కూడా తప్పు అనుభవించడం తప్పదన్న. నిజంగా ఇప్పుడు ఈ రోజుకైతే జరిగింది. సార్ నమస్తే. సార్ సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం నోడి దురుసు ఎక్కువ, వాళ్ళ నోరు లాంటి డ్రైనేజ్ అనే విధంగా చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు పోసాని కృష్ణమురళినే కాదు ఇంకా చాలామందిని తీసుకుంటారు. కారణం ఏంటంటే వల్లభనేని వంశీని తీసుకున్నారా, పోసాని కృష్ణమురళిని తీసుకున్నారా, మొన్న రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా వచ్చిందా? దీనికి కారణం ఏంటంటే వీళ్ళు నోటిని అదుపులో పెట్టుకోరండి. ఈ పోసాని కృష్ణమురళి ఎంత ఘోరంగా మాట్లాడాడంటే, తనకి పిల్లలు ఉన్నారు, తనకు కూడా భార్య ఉంది, పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ పిల్లల గురించి చాలా అసభ్యకరమైనటువంటి వార్తలన్నీ మాట్లాడాడు. ఇంకో విషయం ఏంటి, నా భార్య ఇప్పుడు రాజకీయాల్లోకి రావద్దంటున్నారు, అందుకే చెప్పిన ఇప్పుడు నేను రాజకీయాల్లోకి రాను, ఇంక నేను తప్పుకున్నాను. చేసే పనంతా చేసేసాడు. ఈయన ఎంత ముట్టాలో అంత వెనక నుంచి ముట్టేసింది. కేవలం ఏమిటంటే వీళ్ళంతాను ఒక నటులు,
అసలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ వేరేగా ఉన్నారు, వీళ్ళంతా వెనక బ్యాక్గ్రౌండ్. రేపు పొద్దున్న వీళ్ళకి వచ్చిన తర్వాత ఇదంతా బయటపడుతుంది అన్నమాట మొత్తం అంతాను. ఇదంతా ఏమిటంటే ఒక పెద్ద నాటకం జనరల్గా. ఇప్పుడు ఏంటి, ఒకళ్ళ సినిమాలో ఎలాగైతే నటులను పెట్టి యాక్ట్ చేయిస్తారో అలాగేంటంటే ఈ వైసీపీ వాళ్ళకి ఎవరో ఒకరు కొంతమంది కావాలి. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అప్పుడు ఇక్కడ ఎన్ని బూతులు మాట్లాడితే అన్ని మార్కులు వస్తాయి అనుకున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఆయన అండగా ఉండడం అనుకోవచ్చా? ఇప్పుడు అసలు ఆయన అండగా ఉండడానికి ఈయన చెప్తే కదా. ఇప్పుడు వీళ్ళు చేయించారు, వీళ్ళంతా లబ్ధి పొందారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పోసాని కృష్ణమురళి వీళ్ళంతా ఏమిటంటే ఒక ఎండింగ్ స్టేజ్లో ఇంక వాళ్ళకి ఇంకా ఇన్కమ్ ఏ విధంగా ఈ రాజకీయం అనేది ఏంటంటే ఏదో రకంగా మనం వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి పట్టుకుని డబ్బు సంపాదించుకోవాలి. లేకపోతే రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే ఏదైనా పదవి ఇస్తారు, మనకి ఇది వస్తుందని చెప్పి ఎవరిని ఎంత తిడితే అంత ఎక్కువ రౌడీజం ఉందనుకోండి. ఇప్పుడు ఇతను వల్లభనేని వంశీ ఉన్నాడు, ఆ గన్నవరంలో పెద్ద రౌడీజం చేశాడు. తాను కూర్చొని తెలుగుదేశం పార్టీలో ఉండి అదే ఆఫీసులో కూర్చుని ఒక టైంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అక్కడే అన్నం తిని దాన్నే తగలబెట్టుకుని అంటే తన ఇంటిని తను తగలబెట్టుకున్నట్లు లెక్క అనమాట. ఓవరాల్ గా ఈ విధంగా బూతులు మాట్లాడే వాళ్ళని పబ్లిక్ గా ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు కదా, సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటేనండి, ఈ సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్నారు. ఒక ఎడ్యుకేటెడ్గా పూర్వం అసెంబ్లీలో కూడా ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ ఉన్నప్పుడు ఎంతో ఒక మంచిగా ఒక సాంప్రదాయకంగా మాట్లాడుకునేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసలు అసెంబ్లీకే రావట్లేదు. ఆయన మొన్న ఎందుకు వచ్చాడు, తన సభ్యత్వం రద్దు అయిపోతుంది, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు మనం గెలవమో తెలియదు, అందుకని చెప్పి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పోసాని కృష్ణమురళి, ఈ వల్లభనేని వంశీ వీళ్ళందరూ కేవలం కొడాలి నాని, రోజా వీళ్ళందరూ ఏంటంటే ఆయన మెప్పు పొందడం కోసం. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఆయన మెప్పు పొందడం కోసం ఈ అన్యాయంగా సంపాదించినటువంటి ఈ డబ్బంతా కూడా ఏదో విధంగా ఇలాగా ఇది చేసి వీళ్ళని టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఆ టార్గెట్ చేయకపోతే మంచి వాళ్ళు అంటే ఎవరు వీళ్ళకి ఇది ఇవ్వరు. ఇప్పుడు వల్లభనేని వంశీకి ఎందుకు సీట్ ఇచ్చాడు, అవన్నీ ఇలాంటి రౌడీజం అంతా చేయబట్టే ఆయనకి సీట్ ఇచ్చి ఒకవేళ నెక్కితే ఇంకా ఎక్కువ రౌడీజం చేయొచ్చు అనమాట. ఓవరాల్ గా ఇట్లా మాట్లాడడం కరెక్టా తప్ప ఒక మాట చెప్పండి. ఇది 100% తప్పండి. దానికి కారణం ఏంటంటే పోసాని కృష్ణమురళి ఒక యాక్టర్గా ఉండి ఒక నటుడుగా ఉండి అతను చక్కగా తన యొక్క ప్రొఫెషన్ చేసుకోకుండా ఏదో వేరే విధంగా దీంట్లోకి వెళ్ళిపోయి రాజకీయంలోకి ఏదో లబ్ధి పొందుదాం అనుకున్నాడు. ఇప్పుడేమో ఎప్పుడో ఎక్కడో నేను చూశాను, లోకేష్ పాదయాత్రలో ఉండగా ఈయన విజయవాడ డిఐజీ ఆఫీస్కి వెళ్ళి నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను చంపబోతున్నాడు ఈ లోకేష్, కాబట్టి నాకు సేఫ్టీ కావాలి, నాకు బోలంత ఇది కావాలని చెప్పి అక్కడికి వెళ్ళి అంత హైడ్రామా చేశాడు. ఎక్కడ లోకేష్, ఎక్కడ ఈయన? ఆ లోకేష్ ఈయన ఎందుకు వచ్చే ప్రయత్నం చేస్తాడు? ఈయన ఏమో పెద్ద ఇది కాదు అందుకే వాళ్ళ ఫేమస్ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి హత్యా ప్రయత్నాలు చేయడం కానీ లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఎంతో సంపద పెరిగిపోయిందనమాట. ఈ వల్లభనేని వంశీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరమించారు. ఈ వల్లభనేని వంశీకి అంత సీన్ లేదు, ఎందుకంటే ఆయన ఒక చిన్న రౌడీజం చేసి ఇది చేసి ఏదో పదవుల కోసం లబ్ధి కోసం. యాక్చువల్గా వీళ్ళందరూ ఏంటంటే ఒక నటులు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వేరేగా ఉంటారు. ఇప్పుడు ఇతని కస్టడీలోకి తీసుకుని అన్నీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి జనరల్గా. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఈయన నోరు అంటేనే మురికి కాలువని చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు పోలీస్ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? బ్రో ఇప్పుడైతే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం తప్పనేది లేదు, అరెస్ట్ చేయడం కరెక్ట్. ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా పరంగా అయితే చూసుకుంటే ఒక వ్యక్తిగతంగా అయితే ఒక పర్సనల్ మనిషిని తిడతాం వేరు, ఒక పదవిలో ఉన్న మనిషిని తిడతాం వేరు. పదవి రాకముందు ఒకలాగా, పదవి వచ్చిన తర్వాత ఒకలాగా, అదేమో దృష్టిలో పెట్టుకోకుండా తిట్టారు పోసాని కృష్ణమురళి గారు. అతను అయితే అరెస్ట్ చేయడంలో తప్పనేది లేదు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం గారిని, ఒక పదవిలో ఉన్న మనిషిని తిడతంలో చాలా తప్పు అయితే ఉంది బ్రో. ఉద్రికంగా అయితే తీసుకుంటారు ఫ్యాన్స్ అనే కాదు, డిప్యూటీ సీఎం గారు అనే పదవికి తను న్యాయం చేశారు కాబట్టి మన పోలీస్ వ్యవస్థ అయితే బాగా వ్యక్తిగతంగా తీసుకొని, బాగా పర్సనల్గా తీసుకొని పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. అదైతే బాగా ఆసక్తికరంగా మారింది. అంటే పార్టీల పరంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడడం ఓకే, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళ మీద, పిల్లల దగ్గర నుంచి కూడా మనం మాటలో చెప్పుకోలేని బూతులు మాట్లాడడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
బ్రో ఎవరికైతే ఈ విధంగా మాటలు మాట్లాడారో అయితే నాట్ కరెక్ట్ బ్రో. ఎందుకంటే ఎవరైతే వ్యక్తిగతంగా పరంగా తన జోలికి వెళ్తారో వాళ్ళకి అయితే కనుక వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళకి భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకి అమ్మ నాన్న ఉంటారు. అదైతే నాట్ కరెక్ట్ బ్రో. ఎందుకంటే నేనైతే ఒకటే మాట్లాడతా, ఎవరి ఫ్యామిలీ జోలికి వెళ్ళాలన్నా కానీ తన ఫ్యామిలీ గురించి చూసుకోవాలి. ఎవరి ఫ్యామిలీకి వ్యక్తిగతంగా మారాలనుకున్నా కానీ తన ఫ్యామిలీ గురించి చూసుకొని అయితే మాట్లాడాల్సి వస్తుంది. అదైతే నాట్ కరెక్ట్ బ్రో, 100% నాట్ కరెక్ట్. అందుకనే ఇప్పుడు పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. అతన్ని జైల్లో వేయడానికైనా కారణాలుగా చూసుకుంటే జైల్లో తీసుకున్న కారణాలు అయితే వ్యక్తిగతంగా మారాయి. దానికైతే మేమైతే పీకే ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే బాగా వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తాము. మా 100% సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ అయితే మేమైతే 100% మేము అంగీకరిస్తాం. సార్ నమస్తే సార్. చెప్పండి. సో ఇప్పుడు వైసీపీ పార్టీ తరపున ఎవరెవరైతే నోటి దురుసుగా ప్రవర్తించి ఇష్టం వచ్చిన రీతినే మాట్లాడారో అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ అయినది తెలుస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? తప్పు చేసిన వాళ్ళు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. అది ఆయన ఇష్టం వచ్చిన నోటు దొలక ఎంత మాట్లాడుతారో అంత మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ను కానీ ఇష్టం రాగా మాట్లాడు అందుకని అరెస్ట్ చేశారు. అంటే పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడారు, కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పిల్లల దగ్గర నుంచి కూడా బూతులు మాట్లాడారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? కఠినమైన శిక్ష వేయాలి. రెండోసారి వాళ్ళు భయపడేటట్టు మాట్లాడకుండా ఉండేటట్టుగా కఠినమైన శిక్ష వేయాలి. అది అంటే జగన్మోహన్ రెడ్డి అండా చూసుకొని ఈ విధంగా మాట్లాడారు కదా, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి వీళ్ళకు హెల్ప్ చేస్తాడు అనుకోవచ్చా? చేస్తారేమో అనుకుంటున్నాం, చేస్తారేమో అనుకుంటున్నాం. మన వంశీ దగ్గర పోయాడు, ఎన్న దగ్గరికి పోయాడు. అంటే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా అని దానికోసం పోరాడుతున్న ఆయన వీళ్ళకి ఏ విధంగా సహాయం చేశాడని క్వశ్చన్. అది లాయన్ పెట్టి అదే లాయన్ పెట్టి వాళ్ళని పెట్టి బయట తీసుకొస్తాడు. అది అంటే ఈ విధంగా మాట్లాడే వాళ్ళకు ఏం చెప్తారు మీరు? ఈ రకంగా మాట్లాడితే కఠినంగా శిక్షిస్తే రెండు వాళ్ళు భయపడతారు. ఈ పార్టీ ఆ పార్టీ వీళ్ళు కూడా రేపు వీళ్ళు ఎవరైనా మాట్లాడినా వీళ్ళని కూడా అట్లనే శిక్షిస్తారు. అందుకని అట్లా మాట్లాడకుండా రాజకీయం చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది ఎవరైనా. అది